ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడీ సంబంధించి పిఎస్ఏ రూల్ ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ రూల్ నెంబర్ 1 అనమాట. మొత్తం ఇన్ని 40 రూల్స్ ఇచ్చారనమాట. 40 రూల్స్ని మనం ఏం చేసామనంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఒక చార్ట్ వచ్చినప్పుడు పలానా రూల్ నేను మర్చిపోతున్నానని కన్ఫ్యూజన్గా ఉండకుండా ఉండడానికి అసలు ఎలా చెప్తానని మొత్తం 5 వీడియోలు చేశాను. దీనికన్నా ముందు ఏంటంటే బర్త్ చార్ట్ ఎలా అనలైజ్ చేయాలి, ప్లానెట్స్ ఎలా అనలైజ్ చేసుకుని స్ట్రెంత్ అర్థం చేసుకోవాలి, హౌస్ అనాలిసిస్లో మనము కారకా ప్లానెట్కి, తర్వాత ఆక్యుపెంట్ ప్లానెట్కి, లార్డ్కి రేటింగ్ ఎలా ఇవ్వాలి, దాని తర్వాత దశ వచ్చినప్పుడు వీటన్నిటిని మెర్జ్ చేసి ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందని ఎలా గుర్తుపట్టాలి, దశలో ఎలాంటి టెక్నిక్స్ వాడి రాఘవాచారి గారు మనకి ఈజీగా ఎలా కొన్ని ఫింగర్ టిప్గా చూడగానే పలానా దశభుక్తులో ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంటుందని చెప్పి ఎలా చెప్పారు. గుడ్ బ్యాడ్ డిసైడ్స్ బై ద ప్లానెటరీ పొజిషన్ అనమాట. ఇంపార్టెంట్ అండ్ స్ట్రైకింగ్ ఈవెంట్స్ పలానా బుక్లో వచ్చేస్తాయని ఎలా చెప్పారు అన్నీ డిస్కస్ చేశాను. ఒకవేళ ఇదే డైరెక్ట్గా చూస్తే ఆ 5 వీడియోలు కూడా చూడండి. మనకి ఎలానో ప్లేలిస్ట్ ఏరియాలో మీనా టు నాడీ లర్న్, మీనా టు నాడీ తెలుగు అని మనకు ఆల్రెడీ ప్లేలిస్ట్ పెట్టుకున్నాం. దానిలో ఒకసారి యాక్సెస్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్ని ఫండమెంటల్స్ చెప్పిన తర్వాత ఒక చార్ట్ని ఎలా చేయాలో చెప్పబోతే మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అప్లై చేయాలంటే, ప్రాక్టీస్ చేయాలంటే. కాబట్టి ఒక చార్ట్ ఫుల్గా చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి మీరు ఆ 5 వీడియోస్ చూస్తే 5వ వీడియో చార్ట్ అనాలిసిస్ అనమాట. దానికి ముందు విడివిడిగా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఒకసారి అది చూడండి. దాని తర్వాత ఈ పిఎస్ఏ రూల్స్ ఇక చెప్పుకోవాలి కదా, మనం చెప్పుకుంటేనే బాగుంటుంది. బుక్లో లేనివి మనం ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీ ముందు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ పెట్టాను కదా, రూల్ ఏంటిది అనేది చూద్దాము. ఇవన్నీ కూడా నేను 1 by 1 చేస్తూ వెళ్తాను. దాదాపు 40 ప్రిన్సిపల్స్లో 37 ప్రిన్సిపల్స్ మనం చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకో 3 ప్రిన్సిపల్స్ రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకా కొంత గ్యాప్స్ ఉన్నాయి అన్నమాట. నక్షత్ర దృష్టిలని ఇలా కొన్ని ఉన్నాయి, అవి అవసరం లేదు. దాదాపు మేజర్ కాన్సెప్ట్ దిగ్బలాన్ని అప్లై చేస్తే మనకి దాదాపు ప్రిడిక్షన్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడికి కూడా రావట్లేదనంటే జీవా శరీర కాన్సెప్ట్ అప్లై చేస్తే ఇంకొంచెం బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రైమరీగా దిగ్బల రూల్స్, తర్వాత భిన్నపాద థియరీ, వీటికే ప్లానెటరీ స్ట్రెంత్, ప్లానెటరీ పొజిషను, ఎగ్జాల్టేషన్, వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ ఎగ్జాల్టేషను, ఇవన్నీ అర్థం చేసుకుంటే దాదాపు మీరు అద్భుతమైన ప్రిడిక్షన్ చెప్తారు. సో ఈ 40 ప్రిన్సిపల్స్ రాఘవాచారి గారు ఇగో ఈ పలానా పాయింట్, ఇదిగో ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఈ చార్ట్లో చూడండి, ఈ పాయింట్లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అని అక్కడ వరకే ఎక్స్ప్లెయిన్ చేశారు. చార్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేక కాదు. ఎందుకంటే ఒక సీనియర్ ఇంకో సీనియర్కి చెప్తున్నాడంటే మనందరినీ కూడా ఆయన సీనియర్స్గానే కన్సిడర్ చేసి సింపుల్గా ఒక షార్ట్ నోట్ ఇచ్చేశారనమాట. సో అదంతా ఆల్రెడీ అనలైజ్ చేయడం, బుక్ అంతా రాశారు కాబట్టి ఆ షార్ట్ నోట్ ఇచ్చేశారు కాబట్టి మనం సింపుల్గా దాన్ని పట్టుకుని అర్థం చేసుకోవాలి అంతే. సో నేను కూడా అదే షార్ట్ నోట్ ఫార్మాట్లో ఈ 40 ప్రిన్సిపల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక కేస్ స్టడీ ఫుల్గా చేసేసాను కాబట్టి. లేదనంటే 2 గంటల వీడియోలు ఎవరు చూస్తారు అనే ఒక ఫీలింగ్ కూడా చాలామందికి ఉంది. సో అంత టైం మిమ్మల్ని అది చేయకుండా సింపుల్గానే నేను ఇక ఫర్దర్గా వీడియోలన్నీ కూడా షార్ట్గానే చేసే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఓకే, మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అర్థం కాని వాళ్ళ కోసము తర్వాత షార్ట్గా ఈజీగా యాక్సెస్ చేయడానికి ఆర్టికల్స్ కూడా బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ వీడియోగా చేసి వదిలేకుండా ప్రతిదాన్ని ఒక చిన్న ఆర్టికల్గా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా దాన్ని వెబ్సైట్లో పెట్టే ప్లాన్ కూడా చేస్తాను. సో చూద్దాం ప్రస్తుతానికి ఈ చార్ట్ ఎలా ఉందో. ఒక గ్రహము ఉచ్చ పొందుతుంది. ఉచ్చ పొందగానే మనం ఉచ్చ పొందిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. 3 నక్షత్రాలు ఉన్నప్పుడు అసలు ఏ నక్షత్రంలో ఉంది, ఏ నక్షత్రంలో ఏ లగ్నానికి ఆ గ్రహం ఉంటే మంచిది, అప్పుడు బాగుందా లేదా అంటే వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ని చూడమంటున్నారు. ఆ బుక్లో ఏమి ఇచ్చారంటే మీనలగ్నం తీసుకుని చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉంటే ఏంటిది, మృగశిర నక్షత్రంలో ఉంటే ఏంటిది, 2 కూడా చంద్రుడు వచ్చాయి కదా. సో అక్కడ రోహిణి నక్షత్రంలో ఉంటే తన సొంత నక్షత్రంలో ఉన్నాడు, 1 ఎగ్జాల్ట్ అయ్యాడు, 2 3 అక్కడ ఉత్తమ ద్రేకాణంలో ఉంటాడు, 4 ఆయన తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల ఆ రాశి యొక్క ప్రభావం వల్ల కూడా రాశి కూడా రాజసిక్ రాశి అవ్వడం వల్ల తన గుణాన్ని స్పాయిల్ చేసుకోడు. అందులోనూ యోగకారకుడు వెల్ పొజిటెడ్ ఇన్ థర్డ్ హౌస్, వెరీ గుడ్ అని చెప్పారనమాట. అదే ఒకవేళ మృగశిరలో ఉన్నట్లయితే ద్వితీయ భాగ్యాధిపతి నక్షత్రం, అది కూడా గుడ్డే, ఎగ్జాల్టెడ్. కాకపోతే ఏంటంటే అక్కడ తామసిక గుణం వస్తుంది, అక్కడ ఉత్తమ ద్రేకాణం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి 10 నుంచి 20 డిగ్రీల వరకే వృషభంలో, ఎందుకంటే స్థిర రాశి కాబట్టి అట్లా కన్సిడర్ చేయాలని చెప్పారనమాట. నేను అలా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, బుక్లో ఉన్నది ఎందుకు తీసుకోవాలని ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కదా మనం. సో ఈ చార్ట్లో చూడండి, ఈ చార్టు
నేటివ్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ నేను టెక్స్ట్ రాశాను, ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇంగ్లీష్లో రాసి పెట్టాను. ఓకే, ఇది డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను, మీరు గూగుల్ ట్రాన్స్లేట్ కూడా వేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్తాను ఎనీవే. సో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఊరికే రాస్తే ఎలా ఉంటుందని మనం కూడా ప్రయత్నం చేయాలని రాయడానికి ట్రై చేశాను. సో వృశ్చిక లగ్నం న్యాచురల్ జోడియాక్ సైన్లో 8th లగ్నం. ఏం చెప్పారు మనకి? ప్రైమరీగా చూడాల్సింది ఏంటంటే లగ్నాధిపతి యొక్క నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు. లగ్నాధిపతి ఎక్కడున్నా మనకు అనవసరం, లగ్నాధిపతి ఎక్కడైనా ఉండొచ్చు, మంచి స్థానాల్లో ఉంటే మంచిది. అది ఎందుకంటే ఆధిపత్యం వల్ల కేవలం 25% రిజల్ట్ వస్తుంది, మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి స్టార్ లార్డ్ వల్ల 75% అబోవ్ రిజల్ట్స్, 90% కూడా రిజల్ట్స్ అనమాట. ఓకేనా? సో అది చాలా వెయిటేజ్ ఎక్కువ. స్టార్ లార్డ్ని ఎవరెవరు చూస్తున్నారు, స్టార్ లార్డ్ ఎవరితో కలుస్తున్నాడు, ఎక్కడున్నాడు. ఎందుకంటే పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్కి మనం ఏం చెప్పాం, 60% మార్క్స్ ఇస్తామని చెప్పాం. తర్వాత ఆధిపత్యానికి అంటే లగ్నలాడికి, అంటే లగ్నలాడు బాగుంటే దానికి ఆధిపత్యానికి 20 మార్క్స్, కారకా ప్లానెట్కి కూడా కొన్ని మార్క్స్ అని చెప్పాం, 20 మార్కులు అని చెప్పాం. ఈ విధంగా చెప్పాం అనమాట. చూడండి, ఇక్కడ వృశ్చిక లగ్నం లగ్న నక్షత్రం శని నక్షత్రంలో పడింది. శని శత్రుక్షేత్రంలో ఉన్న, దశమంలో ఉన్న, దాన్ని స్టార్లాడు చతుర్థంలో తన సొంత రాసైన మకరంలోనే కుంభంలోనే ఉన్నాడు అనమాట. బాగున్నాడా లేదా? సో అలానే 7th లార్డ్ చేత చూడబడుతున్నాడు, అంటే శుభగ్రహం చేత కూడా చూడబడుతున్నాడు. ఈ 2 విషయాలు బాగున్నాయి. అంటే లగ్న స్టార్లాడు శత్రుక్షేత్రంలో పడినా దాని స్టార్లాడు దానికి దిగ్బలం రావడం వల్ల లగ్న స్టార్లాడు బాగున్నాడు. వక్రించాడని అనుకోండి, ఇక్కడ వక్రించాడు కదా, వెనక నక్షత్రం తీసుకోవాలన్నమాట. మీనా 2 నాడీలో వెనక నక్షత్రం తీసుకుంటే మనకేమవుతుంది, కేతు నక్షత్రం అవుతుంది. అప్పుడు కేతు కూడా చతుర్థంలోనే ఉండి శుక్రుడితో కలిసి చూస్తున్నాడు అనమాట. కాబట్టి శుక్రుడు చూస్తున్నాడు కదా, అలా కూడా దిగ్బలం వచ్చింది, అక్కడ కూడా బాగానే వచ్చింది. ఏంటంటే నేటి ఒక ఇండస్ట్రియలిస్ట్ అనమాట. సో లగ్న స్టార్లాడు దశమంలో మేనేజ్మెంట్ రోల్స్, శని దీనికే కారణం కదా. కాబట్టి చాలామంది ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తూ బెనిఫిట్ పొందేదానికి కారణం అవుతుందా లేదా? సో 1 ఈజ్ అ పాజిటివ్ పాయింట్. లగ్న స్టార్లాడ్ బాగున్నాడు, ఎందుకంటే లగ్న స్టార్లాడ్కి కూడా మీరు లగ్నాధిపతికి ఇచ్చేదానికన్నా వెయిటేజ్ లగ్న స్టార్లాడ్కి ఎక్కువగా ఇవ్వాలి. ఎందుకంటే 75% లగ్న స్టార్లాడే ఇస్తాడు, 25% లగ్నలాడ్ అనమాట. లగ్నలాడ్ ఎక్కడున్నాడు చూడండి, లగ్నలాడు పంచమంలో ఉన్నాడు అనమాట, మీనంలో. ఆయన కూడా శని నక్షత్రంలో ఉన్నాడు. కుజుడికి దిగ్బలం ఏ స్థానంలో వస్తుంది, 10వ స్థానంలో వస్తుంది. దిగ్బల రూల్స్ చాలా ఉన్నాయి, కానీ పవర్ఫుల్ రూల్ ఏంటంటే ప్లానెట్ యొక్క స్టార్లాడు రెస్పెక్టివ్ హౌస్లో ఉంటే దానికి వచ్చినంత రిజల్ట్ ఇంక ఏ రూల్కైనా కానీ తక్కువగానే అనమాట. ఈ రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా విశేషం ఏంటంటే కుజుడి యొక్క స్టార్లాడ్ అయిన శని దశమంలో, దానికి యోగకారకమైన రాశి అనమాట సింహం. సో దశమంలో ఉంటూ ఆ శని యోగకారకుడైన మళ్ళీ చంద్రుడిని చూస్తున్నాడు. 9వ లార్డైన చంద్రుడు 12లో ఉన్నాడు, చూస్తున్నాడు అనమాట. కాబట్టి కనెక్షన్ వచ్చింది కదా, మంచి వాళ్ళతో సంబంధం వచ్చింది. అంటే శని ఈజ్ ఆస్పెక్టెడ్ బై వీనస్, శుక్రుడు శుభగ్రహం చేత శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉంటూ శుక్రుడి చేత చూడబడుతున్నాడు, అదొక విశేషం. శని మళ్ళీ చంద్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, కుజుడు కూడా చంద్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. మనం స్టార్లాడే తీసుకోవాలి కాబట్టి కుజుడు ఆస్పెక్ట్, కుజ నక్షత్రంలో ఎవరన్నా ఉంటే అప్పుడు మనం దాన్ని తీసుకోవాలన్నమాట. సో కాబట్టి శని ఈజ్ ఆస్పెక్టింగ్ చంద్ర. శని చంద్రుడు చూస్తున్నాడు, శని శుక్రుడిని చూస్తున్నాడు, శుక్రుడి చేత చూడబడుతున్నాడు, పరస్పర వీక్షణ ఉంది. కాబట్టి లగ్నలాడికి చాలా విశేషమైన స్ట్రెంగ్త్ వచ్చింది, దిగ్బలం వచ్చింది, లగ్న నక్షత్రాధిపతికి విశేషమైన స్ట్రెంగ్త్ వచ్చింది. ఇదంతా బాగుంది. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ మనం చూడాలి కదా, ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగాడు, చేశాడు అని చెప్పడానికి ఏంటంటే చతుర్థం బాగుండాలి. చతుర్థంలో ఇక్కడ 2 గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే కాంపిటీషన్ ఆఫ్ ప్లానెట్స్ వచ్చాయో మనం ఏంటిది, పవర్ఫుల్ ప్లానెట్ని మనం వెరిఫై చేయాలి. ఇప్పుడు బిజినెస్కి తర్వాత ఎస్టాబ్లిష్మెంట్కి మనం చూడాల్సిన హౌసెస్ ఏంటిది, బిజినెస్ బాగుండాలంటే 7వ స్థానం బాగుండాలి, ముఖ్యంగా కెరియర్ బాగుండాలంటే 10వ స్థానం బాగుండాలి. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ చేయగలగాలి. రకరకాల బిజినెస్లు ఉంటాయి, మార్కెటింగ్ బిజినెస్లు ఉండొచ్చు, లేదంటే రకరకాల బిజినెస్లు ఉండొచ్చు. ఇది ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనం ఒక మిషనరీ పెట్టుకోవడమో, లేదంటే ఒక ప్రోడక్ట్లు పెట్టుకోవడమో, తయారు చేయడమో, ఇలాంటివన్నీ జరగాలి అని అంటే ఖచ్చితంగా చతుర్థం ఫేవరబుల్గా ఉండాలి. చతుర్థంలో 2 గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు చతుర్థంలో ఉండడం వల్ల దిగ్బలాన్ని పొందాడు, కేతువు దశమంలో ఉన్న గ్రహం చూడడం వల్ల దిగ్బలాన్ని పొందాడు. 2 గ్రహాలకి దిగ్బలం వచ్చేసింది, బాగుంది.
కానీ ఇప్పుడు రెండిట్లో కాంపిటీషన్ వచ్చినప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్స్ అని ఒక వీడియో చేసుకున్నాం కదా, దానిలో చూసినట్టయితే రాహువు కేతు అని ఒక ఆర్డర్ చెప్పుకున్నాం. ఆ ఆర్డర్ ప్రకారం చూసినట్టయితే కేతు ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ప్లానెట్ ఇన్ ద కుంభం అన్నమాట. ఇప్పుడు ఈ కేతు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? గురువు. గురువు ఎక్కడున్నాడంటే 9లో ఎగ్జాల్ట్ అయ్యి బాగున్నాడు. 9లో ఎగ్జాల్ట్ అయ్యి చాలా మంచిది, పాజిటివ్. ఇక్కడ ఏమి ఇచ్చారు రూలు? వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ని పరిశీలించమని చెప్పారు. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ గురు ఈజ్ ఆక్యుపైడ్ పుష్యమి నక్షత్ర. గురువు పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు, చాలా మంచిది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే చతుర్థంలో ఉన్న గ్రహం యోగకారక నక్షత్రంలో ఉంది. ఎందుకు? కేతు ఈజ్ ఇన్ యోగకారక నక్షత్ర, దట్ ఈజ్ గుడ్. దాని స్టార్ లార్డ్ ఎగ్జాల్టెడ్, దట్ ఈజ్ ఆల్సో గుడ్. అంటే దాదాపు ఇప్పుడు మనం 80% చాలా బాగుంది చతుర్థం అని చెప్పుకోవచ్చు అనమాట. పూర్వకర్మ, అదృష్టము, యోగకారక నక్షత్రం, పంచమ ధనాధిపతి యొక్క నక్షత్రం భాగ్యంలో ఉందనంటే పూర్వకర్మ అదృష్టం వల్ల నేటివ్కి మంచి ఎస్టాబ్లిష్మెంటు, ప్రాస్పారిటీ, తర్వాత ప్రాపర్టీస్ అవన్నీ కలిగి ఉండేదానికి ఈజీగా అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతోంది అంటే ఈ గురువు, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ని వెళ్ళి డబ్బులు అడిగారండి. ఇప్పుడు ఈ వృశ్చిక లగ్నానికి గురువు యోగకారకుడు, మంచి ఫ్రెండ్, మిత్రుడు. ఓకే, అలాంటి ఆయన ఎగ్జాల్ట్ అయ్యాడు, బాగుంది. మీ ఫ్రెండ్ బాగున్నాడు, ఓకే, కానీ వాడికి వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంకా బాగుందనుకో, మీరు అడగంగానే హెల్ప్ చేస్తాడు. అలానే ఇప్పుడు గురువు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? శని. శని ఈ లగ్నానికి యోగకారకుడు కాదనమాట, ఆయన నక్షత్రంలో ఉన్నాడు. అప్పుడు కొంచెం తగ్గుతుందా వెయిటేజ్? అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఈ చార్ట్లో ప్రజెంట్ చేసేది ఏంటంటే, గురువు ఒకవేళ పునర్వసు నక్షత్రంలో ఉండి వర్గోత్తమం చెందుంటే, ఇప్పుడు ఉత్తమ ద్రేకణంలో ఉన్నాడు, ఫస్ట్ 10 degreesలోనే ఉన్నాడు. ఒకవేళ వర్గోత్తమం చెందుంటే కొంచెం ఆయనకి సాత్విక గుణం బాగుండేది. ఇప్పుడు ఏమైంది? తామసిక నక్షత్రంలో ఉన్నాడు, అది కొంచెం తగ్గింది కదా. ఏదేమైనా కానీ ఇప్పుడు 10,000 వచ్చేదానికి 50,000 వచ్చేదానికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో ఇక్కడ ఈ గ్రేడింగ్ అనేది తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 10 ప్రాపర్టీలు ఉన్నాయనుకో, అదే పునర్వసు నక్షత్రంలో ఉండుంటే 50 ప్రాపర్టీలు ఉండేయేమో, అలా అనమాట. సో ఆ డిఫరెన్స్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఒక ఇద్దరు పరిగెట్టడానికి ట్రై చేస్తున్నారు, రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు. ఎవడు గెలుస్తాడయ్యా నువ్వు చెప్పాలనుకుంటున్నావు, లేదంటే ఒక పొలిటికల్ గేమ్ జరుగుతూ ఉంది, ఇద్దరిలో ఎవరు గెలుస్తారని ఒక కాంపిటీషన్ పెడితే మీరు చెప్పాలనుకుంటున్నారు. అప్పుడు 2 చార్ట్స్ ఒకే రకంగా ఉన్నాయి. అప్పుడు మీరు బేరీ చేసుకుని మీరు ఎవరు బాగా విన్ అయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్పడానికి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. 2 చార్ట్స్ ఒకే విధంగా రావు కదా, కానీ 2 చార్ట్స్లో ఉన్న పాయింట్స్ని మీరు మ్యాథమెటికల్గా అర్థం చేసుకుని, అక్కడ ఉచ్చగ్రహాలు ఉంటాయి, ఇక్కడ ఉచ్చగ్రహాలు, 2 వర్తి క్యాండిడేట్సే ఉంటారనమాట. దానిలో మళ్ళీ నువ్వు బేరీ చేసుకుని ఫైనలైజ్ చేయడానికి ఈ పాయింట్ చాలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. అలానే ఒక ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు నువ్వు 100 రూపాయల స్థాయికి వెళ్తావా, 1000 రూపాయల స్థాయికి వెళ్తావా, 10,000 స్థాయికి వెళ్తావా అని నీ యొక్క లెవెల్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఉంటే నువ్వు స్ట్రాంగ్గా జడ్జ్ చేయడానికి బాగుంటుంది. సో ఇది ఒకటి. ఇప్పుడు నేటివ్కి మనం ఇలానే మిగిలిన భావాలన్నీ కూడా అనలైజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు లగ్న నక్షత్రం, లగ్నాధిపతిని అనలైజ్ చేశారు. అన్ని గ్రహాలు చూడండి, దాదాపు మీనంలో ఉన్న అన్ని గ్రహాలు కూడా దశమానికి కారకుడిని కూడా వెరిఫై చేయండి. దశమాధిపతి, దశమ కారకుడైన రవి ఈజ్ ఆక్యుపైడ్ బుధ నక్షత్ర. బుధ గాట్ డెబిలిటేటెడ్ ఇన్ 5th house. కానీ ఆ రాశిని మళ్ళీ మీనంలో కుజుడు హ్యాండిల్ చేస్తున్నాడు. దాని జీవా శరీర చూసినట్టయితే మళ్ళీ కుజ అండ్ శని విల్ లీడ్ అనమాట. సో అక్కడ కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా అయితే డిబిలిటేట్, దశమాధిపతి నక్షత్రాధిపతి డిబిలిటేట్ అయినా పంచమ స్థానంలో ఉంటూ కుజుడు కంట్రోల్ చేయడం అనేది ప్లస్ పాయింట్ అయింది. అదే పంచమంలో కేవలం రవి బుధులే ఉంటే డిబిలిటేటెడ్ స్టార్ వల్ల అనుకున్నంత రిజల్ట్స్ వచ్చేది కాదు. కుజుడు ఉన్నాడు కాబట్టి అక్కడ హ్యాండిల్ చేస్తున్నాడు, అందులోనూ లీడర్షిప్ తీసుకున్నాడు కాబట్టి లగ్నాధిపతి అయిన వాడు చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. అయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఒక 5-10%, 15%, 20% మధ్యలో ఏంటంటే 8th లార్డ్ యొక్క కనెక్షన్ వల్ల ట్విస్ట్లు అలాంటివి ఉంటూ ఉంటాయి. ఇక బిజినెస్ అన్నాక కామన్ అది. బట్ బ్రాడ్లీ చూసుకుంటే పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా అంటే పాజిటివ్గా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క దశని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. జాతకుడు రాహు నక్షత్రంలో పుట్టాడు, రాహు యొక్క స్టార్ లార్డ్ శుక్రుడు సప్తమాధిపత్య చూడబడుతున్నాడు, చతుర్థంలో ఉన్నాడు. చతుర్థం అంటే ఏంటిది? ఓకే, పర్వాలేదనమాట, ఓకే బాగానే ఉంటుంది. తర్వాత గురుదశ వచ్చింది, గురు ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ శని, తామసిక నక్షత్రం వచ్చింది. కాబట్టి గురుదశ విల్ బికమ్ యావరేజే అనమాట. మరీ ఎక్స్ట్రీమ్గా దశమం వచ్చింది బాగుంది, కానీ తామసిక నక్షత్రం వల్ల వచ్చింది, అనుకూలమైన నక్షత్రం కాదు. అది కూడా బాగానే ఉంటుంది కానీ యావరేజ్, యాజ్ ఎక్స్పెక్టెడ్గా కాదు. కానీ గురువులో కేతు వచ్చినప్పుడు నేటివ్ ఫాదర్కి ఫినాన్షియల్గా
ఇన్వెస్ట్మెంట్స్ చేసి లాస్ అయిందనమాట. ఎందుకు తామసిక నక్షత్రం ఒక కనెక్షన్ అనమాట, అది సరిగా లేకపోవడం వల్ల. అది నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి. నెక్స్ట్ మీరు కర్కాటకానికి మూవ్ చేయాలన్నమాట, వృచ్చికం తీసుకోకుండా కర్కాటకానికి మూవ్ చేస్తే మీకు విషయం అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ దాని తర్వాత శని దశ. శని ఈజ్ ఆక్యుపైడ్ శుక్ర నక్షత్ర, కేతు నక్షత్రం అనుకున్నా కూడా కేతు ఈజ్ ఆస్పెక్టింగ్, అగైన్ వినస్ ఈజ్ ఆస్పెక్టింగ్. సో 4 తర్వాత 10 2 వచ్చాయి, పరస్పరం చూసుకుంటున్నారు కదా, అదొక మంచి విషయం. శనికి అది కుంభం స్వక్షేత్రం అవుతుంది, దానిలో అక్కడ రావడం అనేది విశేషం, అక్కడి నుంచి గ్రహం చూడడం అనేది కూడా విశేషం అనమాట. డెఫినెట్లీ అది వర్తి అనమాట. ఇంకోటి మెనీ ప్లానెట్స్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ శని నక్షత్ర. ఓకే, సో మెనీ ప్లానెట్స్ కనెక్టెడ్ టు సాటర్న్ అనమాట. దానివల్ల కూడా లగ్న నక్షత్రాధిపతి ఎప్పుడైతే లగ్నం ఆ నక్షత్రంలో ఫామ్ అవుతుందో ఆ దశని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అక్కడ కూడా ఆ దశలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ప్లేస్ చేస్తూ ఉంటుంది. దీని తర్వాత బుధ దశ వస్తుంది. బుధ ఈజ్ డెబిలిటేటెడ్, కానీ బుధుడి యొక్క స్టార్ లాడ్ మళ్ళీ దశమంలో శనవి యోగకారకుడి చేత చూడబడుతూ శుభగ్రహాలతో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల, యోగకారక రాశిలో ఉండడం వల్ల బుధ దశ ఆల్సో గివ్ మ్యాక్సిమం ఆఫ్ గుడ్ రిజల్ట్స్ అనమాట, మంచి రిజల్ట్సే ఇస్తుంది. ఈ లగ్నానికి అష్టమాధిపతి పాపే, కానీ దాని స్టార్ లార్డ్ బాగుండడం, యోగకారక నక్షత్రాల్లో ఉండడం. ఎందుకంటే ఇప్పుడు కూడా స్టార్ లార్డ్ కనెక్షన్, ఇప్పుడు శని చతుర్థానికి కనెక్ట్ అయ్యాడు శని స్టార్ లార్డ్, కానీ బుధుడి స్టార్ లార్డ్ దశమానికి కనెక్ట్ అయ్యాడు, డిఫరెన్స్ లేదా? సో డెఫినెట్లీ అక్కడ చాలా మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కేతు చూడండి, కేతు స్టార్ లార్డ్ ఎగ్జాల్ట్ అయి 9లో ఉన్నాడు. కేతు బుధుడి కన్నా ఇంకా బాగుండేదానికి, ఎందుకంటే డైరెక్ట్లీ యోగకారక నక్షత్రం కదా, ఇంకా బాగుండేదానికి కూడా అవకాశం ఉంటుంది. కేతు తర్వాత మళ్ళీ శుక్రుడి స్టార్ లార్డ్ కూడా సిమిలర్లీ 9th ఉన్నాడు. సో ఎనీవే దశ ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట. సో కానీ గురుదశ వచ్చేసరికి గురు తామసిక నక్షత్రంలో ఉండి 10th వచ్చిందనమాట, అది యావరేజ్గా చెప్పుకున్నాం. రాహు స్టార్ లార్డ్ వచ్చేసేసి చతుర్థంలో ఉన్నాడు, అది కూడా పర్వాలేదు. సో అక్కడ ఏమీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఈ విధంగా మనం చార్ట్ని బ్రాడ్గా మీనా 2 నాడీలో చాలా క్విక్గా అనలైజ్ చేసుకోవచ్చు. మనం ఈ రూల్స్ని ఇలానే చెప్పుకుందాం, దీనిలో అసలు ఎటువంటి డైవర్షన్స్ లేదు. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఏ విధంగా అయితే రూల్స్ ఇచ్చారో, శనిని అనలైజ్ చేసేటప్పుడు రాహువుని కూడా అనలైజ్ చేయాలి, అలానే కుజుడిని అనలైజ్ చేసేటప్పుడు కేతుని కూడా అనలైజ్ చేయాలి, భిన్న పాదాస్ని తీసుకోవాలి, ఒక బుక్ వచ్చినప్పుడు సిగ్నిఫికెన్స్ ఎలా తీసుకోవాలి. ఎనీవే ఇక్కడ పాయింట్ ఏంటిది, వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ ఎగ్జాల్టేషన్కి నేను ఏం చెప్తున్నా అంటే, గురువు ఎగ్జాల్ట్ అయ్యాడు, కాకపోతే తామసిక నక్షత్రంలో ఉన్నాడు, ఒకవేళ కనుక సాత్విక నక్షత్రంలో ఉండుంటే ఇంకా బాగుండేది అనేది చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ రూలు ఇంతే. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.